హలో ఫ్రెండ్స్, ఈరోజు రోజ్ ఫ్లవర్ ఇప్పింది. పింక్ రోజ్, బేబీ పింక్. నెక్స్ట్ డేకి వస్తుంది ఫ్లవరు. కలర్ అయితే చాలా బాగుంది. కొన్ని మందారం ఫ్లవర్స్ విప్పినాయి, రెడ్ మందారం. ఈరోజు గోరింటాకు వస్తున్నాను. ఈ వర్షాలకి చాలా బాగా వచ్చింది, చిగుళ్ళు బాగా వచ్చినాయి. వర్షానికి ఒకసారి మొత్తం ట్రిమ్మింగ్ అయిపోయింది. ఇప్పుడు బాగా వచ్చింది, లేతగా ఉంది ఆకైతే. చుక్కమల్లి ఫ్లవర్స్, ఇవి కొమ్మలే పెట్టాను. చుక్కమల్లి ఫ్లవర్స్ చాలా బాగా వస్తాయి, ఇయరంతా వస్తాయి. ఈ ఫ్లవర్స్ ఎనీడే వస్తాయి. కాకర ప్లాంటు సీడ్స్ అలా వేసేస్తే చాలు, ఈ కాకర ప్లాంటు ఈజీగా వచ్చేస్తుంది. వీటికి తెగులు కూడా, పెస్ట్ కూడా ఏం రాదు. కొన్ని కాయలు అయితే స్టార్ట్ అయినాయి. ఇక్కడ వర్షాలు పడినాక కూరగాయలు కడిగిన వాటర్ అలా విసిరేసినా సరే వచ్చేసినాయి. కొన్ని పండిపోయి ఉంటాయి కదా, లాస్ట్ టైం వచ్చిన కాయలు, అవి పడిపోయి కూడా మళ్ళీ వచ్చినాయి. ఇక్కడ కొన్ని కాయలు స్టార్ట్ అయినాయి. ఒక 4-5 డేస్కి పెద్దవి అయిపోతాయి కాకరకాయలు. కోస్తూ ఉంటేనే ఏవైనా మళ్ళీ చాలా బాగా వస్తాయి. కొయ్యకుండా వదిలేస్తే చెట్టు కూడా సరిగా ఎదగదు. ఎప్పటికప్పుడే పండిపోయిన లీప్స్ అన్నీ తీసేస్తూ ఉంటే ప్లాంట్కి కూడా హెయిర్ వెళ్ళిద్ది, చాలా బాగా వస్తాయి కాయలు. బలమంతా వాటికి వెళ్ళిపోయిద్ది లేకపోతే. ముదిరివన్నీ తీసేస్తూ ఉంటే. కొన్ని పప్పాయ సీడ్స్ ఒక చోటే పోస్తే నారులాగా ఎంత బాగా వచ్చిందో ఇక్కడ. పప్పాయ మొక్కలు ఇవన్నీ, ఇవి తీసుకుని ఇంకా పెట్టుకోవచ్చు. ఒక మొక్క ఉండేది, కాయలు కూడా బాగా వచ్చాయి. పాలుగారే చెట్టు ఇంటి దగ్గర ఉండకూడదంటే ఇంకా తీసేసాము. పప్పాయ మొక్క. కరివేపాకు ప్లాంటు ఇక్కడైతే చాలా బుషీగా వచ్చింది. వర్షాలకి మొత్తం ఆకులన్నీ ఒక తెగులులాగా ముడతలుగా ఖరాబ్గా ఉన్నాయి. ఇప్పుడు ఈ వర్షాలకి అవన్నీ పోయి మళ్ళీ కొత్త లీవ్స్ లైట్ గ్రీన్ చాలా బాగా వస్తుంది. అప్పుడప్పుడు కోస్తూ ఉంటేనే ఇవి హైట్ కూడా అవుతాయి, బాగా కొమ్మలు వస్తాయి. ఇప్పుడు మంచి స్మెల్ వస్తుంది. వర్షాలకి చాలా ఫ్రెష్గా వచ్చింది ఆకైతే. కరివేపాకు ప్లాంటు, దీనికి సీడ్స్ వస్తే ఆ సీడ్స్ వేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. తమలపాకు ప్లాంటు, ఈ కనుపుల దగ్గర చిన్న చిన్న కొమ్మలు కట్ చేసి పెడితే వచ్చేస్తాయి. కుండీలైనా వస్తాయి, మట్టిలో అయినా వస్తాయి. రంగోలీ ప్లాంటు, గోరింటాకు చెట్టు ఇది. ఇదిగోండి, చాలా బాగా వర్షానికి చిగురులు వేసుకుని బుషీగా వచ్చేసింది. చిన్న ప్లాంట్ అయినా హైట్ వెళ్ళింది కొంచెం. చెట్టు నిండా ఉంది. ఇక్కడైతే చిన్న చిన్న లీవ్స్తో ఉంది. కింద అయితే కొత్త లీవ్స్తో చాలా బాగా వచ్చింది. ఈ కొమ్మకు కూడా చాలా ఉంది ఆకు. దీనికి కూడా ఈ ప్లాంట్కి ఫ్లవరింగ్ వస్తుంది. ఈ గోరింటాకు మొక్కకి ఫ్లవర్స్ వస్తాయి వైట్ కలర్లో. అవి మళ్ళీ సీడ్స్ అయిపోతాయి. ఆ సీడ్స్ వేసుకుంటే ఒక్క కాయ చాలు, సీడ్స్ వేసినా వచ్చేస్తాయి. కుండీళ్ళైనా వేసుకోవచ్చు. ఇంటి ముందు ఉండకూడదని మాకు ఈ ప్లాంట్ చాలా పెద్దదే ఉంది, మొత్తం తీయించేసాము. ఇంటి ముందు ఉండకూడదు, దీనికి ముళ్ళులా ఉంటాయి. గోరింటాకు మొక్క ఇంటి ముందు, ఇంటి దగ్గరలో ఉండకూడదు అంటారు కదా. ఇదైతే ఇంటికి బ్యాక్ సైడ్ ఉంది, బ్యాక్ సైడ్ ఉంచుకోవచ్చు. ఇప్పుడు చాలామంది చిన్న చిన్న కుండీల్లో కూడా పెంచుకుంటున్నారు. కొన్ని గింజలు వేస్తే చాలు, గోరింటాకు గింజలు వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడైతే కొంచెం లీవ్స్ చాలా బాగా గుబురుగా ఉన్నాయి. కొయ్యటానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇలా ఉంటే లేతగా చక్కగా ఒకే చోట ఎక్కువ ఆకులు ఉంటే. ఆకులు లేకపోతే చాలా టైం పడుతుంది కొయ్యటానికి కూడా. కెమికల్ లేకుండా ఇలా పెట్టుకుంటే చాలా మంచిది. నేను ఓన్లీ ఇలా ఆకే యూజ్ చేస్తాను, కోన ఏం పెట్టుకోను, కెమికల్స్ ఏం యూజ్ చేయను. ఎందుకండి కాసేపట్లోనే చాలా ఆకు వచ్చేసింది. చెట్టు నిండా ఉంది కదా, కొంచెం హైట్ వెళ్ళింది. అప్పుడప్పుడు ట్రిమ్మింగ్ చేస్తూ ఉంటే ఇలా మరీ హైట్కి వెళ్ళకుండా ఉంటుంది కొమ్మలు కూడా. ఇక్కడ కొద్దిగా కోసేస్తున్నాను, ఇంకా కొంచెం ఉంది ఇక్కడ. ఇంటి ముందు, ఇంటికి దగ్గరలో ఉండకూడదు. ఇంటికి బ్యాక్ సైడ్ ఇలా వెనకాల పెట్టేసుకోవచ్చు. ఇంటికి ఎడంగా ఉంటేనే చాలా మంచిది. ఇంటికి దగ్గరలో పెట్టుకోరు గోరింటాకు మొక్క. ఏదైనా చిన్న కుండీల్లో కూడా కావాలి అంటే వీటికి సీడ్స్ వస్తాయి చిన్న చిన్నవి. ఒక్క సీడ్ వేసిన చిన్న చిన్న గింజలు ఉంటాయి, దాంట్లో చాలా ఉంటాయి బ్లాక్గా. ఆ సీడ్స్ వేసేసుకోవచ్చు, నారులాగా పోసుకుని పెట్టుకోవచ్చు. ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఫ్లవరింగ్, ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యిద్ది కొమ్మలు ఎక్కువ వచ్చినాక.
గింజలు వచ్చేస్తాయి. ఇంకా కాసేపటికే చాలా ఆకు వచ్చింది, చాలా బాగా ఉంది ఆకు అయితే కింద. ఇదిగోండి కొద్దిగా కోసాను, అన్నీ కొమ్మలు కొమ్మలు వచ్చినాయి, ఫాస్ట్గా లాగేసాను కదా, కోసాను. ఇవన్నీ ఈ కొమ్మలన్నీ మళ్ళీ లీవ్స్ తీసుకుని ఈ కొమ్మలన్నీ పడేసేస్తాను. కొన్ని పెద్ద పెద్ద కొమ్మలు ఉన్నాయి, కొన్ని చిన్న చిన్న కొమ్మలు ఉన్నాయి. ఇవి కూడా కొమ్మలు పెడితే వస్తుందేమో, నేను ఎప్పుడు కొమ్మలు పెట్టలేదు. దీనికి సీడ్స్ వస్తాయి ఆల్రెడీ, ఫ్లవరింగ్ వచ్చి గోరింటాకు సీడ్స్ చెట్టు నిండా ఫుల్గా ఉంటాయి, చాలా సీడ్స్ వస్తాయి. కొన్ని సీడ్స్ వేస్తే చాలు వచ్చేస్తాయి, కొమ్మలేం పెట్టక్కర్లేదు. ఇంకా ఇక్కడ ఉంది, ఈ ఆకు అయితే చాలా బాగా పండుతుంది. ఇందులో నేను కొద్దిగా కాఫీ పౌడరు లేకపోతే కొంచెం చింతపండు నిమ్మరసమైనా పిండుకోవచ్చు, పుల్లటి మజ్జిగ అయినా వేసుకోవచ్చు, చాలా బాగా కలర్ వస్తుంది. కొన్ని పెద్ద పెద్ద లీవ్స్, కొన్ని చిన్న చిన్న లీవ్స్, ఇలా కొమ్మలు అయితే తీసేసి క్లీన్ చేసేసాను. ఇంకా మిక్సీ వేసేస్తాను. మిక్సీ అయితే వేసేసాను. ఇలా ఒక స్టిక్స్తో అయితే సన్నగా పెట్టుకోవాలంటే ఒక స్టిక్స్తో ఇలా ఇద్ది, ఇలా 2 స్టిక్స్ అయితే ఈ టిక్స్ చిన్న చిన్నవి పెట్టుకున్నాను, 2 పుల్లలు. కొంచెం దొడ్డుగా పెట్టుకోవచ్చు 2 అయితే. ఇలా పెట్టేసుకున్నాను. చాలా బాగా కలర్ వస్తుంది, బాగానే పండుతుంది. కెమికల్ లేనిది గోరింటాకు రంగోలీ. ఇదిగోండి కెమికల్ లేని ఆకు, ఇలా పెట్టేసుకున్నాను. త్వరగా డ్రై అయిపోయింది.